హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఇన్ఫో గురు తెలుగు. నేను మీకు ఆనెస్ట్గా బెస్ట్ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తా. టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ పాయింట్కి వెళ్దాం. వీడియో లాస్ట్ వరకు చూడు మిత్రమా. చాలామంది ఏసీ కొనేటప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేస్తారు. రాంగ్ టోనేజ్, ఓన్లీ ప్రైస్ చూడడం. రిజల్ట్ ఏంటి? కూలింగ్ సరిగ్గా ఉండదు, కరెంట్ బిల్ హై, మనీ వేస్ట్. ఏసీ కొనే ముందు ఏం చెక్ చేయాలి నేను చెప్తా. పాయింట్ 1, టోనేజ్. రూమ్ సైజ్ బట్టి ఏసీ సెలెక్ట్ చేయాలి. స్మాల్ రూమ్ అయితే 1 టన్, మీడియం రూమ్ అయితే 1.5 టన్. రాంగ్ టన్ ఏసీ తీసుకుంటే కూలింగ్ ప్రాబ్లం పక్కా. పాయింట్ 2, స్టార్ రేటింగ్. 5 స్టార్ ఏసీ అంటే లెస్ కరెంట్ బిల్, ఇనీషియల్ కాస్ట్ ఎక్కువైనా లాంగ్ టర్మ్ సేవ్ అవుతుంది. పాయింట్ 3, ఇన్వర్టర్ వర్సెస్ నాన్ ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఏసీ కరెంట్ సేవ్ చేస్తుంది, సైలెంట్గా కూడా ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. పాయింట్ 4, కాపర్ కాయిల్. కాపర్ కండెన్సర్ బెటర్, డ్యూరబుల్ ప్లస్ రిపేర్ ఈజీ. పాయింట్ 5, బ్రాండ్ అండ్ సర్వీస్. లోకల్ బ్రాండ్ కాకుండా ట్రస్టెడ్ బ్రాండ్ చూస్ చేయండి. సర్వీస్ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 పాయింట్స్ ఫాలో చేస్తే పర్ఫెక్ట్ ఏసీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రీసెంట్లీ ఒక ఏసీ యూస్ చేసా. 5 to 10 మినిట్స్లో రూమ్ కూల్ అవుతుంది. ఈవెన్ హాట్ సమ్మర్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా సైలెంట్గా ఉంది, నైట్లో డిస్టర్బెన్స్ లేదు. ఇన్వర్టర్ ఏసీ కాబట్టి బిల్ కంట్రోల్లో ఉంది. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే ఒకసారి చెక్ చేయి. కరెక్ట్ ఏసీ సెలెక్ట్ చేస్తే 5 నుంచి 6 ఇయర్స్ టెన్షన్ లేకుండా యూస్ చేయొచ్చు. చీప్గా కొన్ని రిగ్రెట్ అవ్వకండి, స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. మీ బడ్జెట్కి బెస్ట్ ఏసీ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టా. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం. జై హింద్.